హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెల్లూరులో ఫేమస్ అయిన జొన్నవాడ కామాక్షి టెంపుల్కి చిన్న ట్రిప్. అలాగే పక్కనే ఉన్న నరసింహకొండకు కూడా ఈరోజు దర్శించబోతాం. టిఫిన్ తినడానికి వచ్చాం. మా ఫ్రెండ్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం జొన్నవాడ వెళ్తున్న దారిలో ఒక పెద్ద చెరువు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ అంటారు కదా ముస్లిమ్స్ది, అది ఇక్కడే జరుగుతుంది. ఒకసారి చూడండి మొత్తం ఎలా ఉంది. ఇది ఎంత పెద్దదంటే చాలా పెద్దది. చూడండి ఒకసారి, దీన్ని అంటే చెప్పలేము ఎంత పెద్దది అనేది. నెల్లూరు సగం ఉంటుంది. ఇది నెల్లూరే పెద్ద జిల్లా అనుకుంటే నెల్లూరు చాలా సగం ఉంటుంది అందులో. ఒకసారి చూడండి. యాక్చువల్గా ఇటువైపు ఉంది కదా, ఇదంతా అవుతుంది. మళ్ళీ అటువైపు అది సిటీ మెయిన్, అటువైపు కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది కొండ చూసారా, చూడండి జూమ్ చేస్తున్నా. అక్కడికే మనం వెళ్ళబోతున్నాం. అది నరసింహకొండ. దాని పక్కనే ఉండే అమ్మవారి గుడి కూడా ఉంటుంది, అక్కడికి కూడా వెళ్తున్నాం మనం. ఇదేనండి జొన్నవాడ అమ్మవారి టెంపుల్. ఒక్కసారిగా వ్యూస్ చూడండి. ఈ రోడ్డు పైన వెళ్తా ఉంటే రోడ్డు కూడా ఎంత బాగుందో. ఆ కొండలు, ఈ చుట్టుపక్కల ఉన్న చాలా బాగుంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వెరీ నైస్. ఇక్కడ మొత్తం అవతారాలు వస్తాయండి. 9 అవతారాలు ఉంటాయి. 9, 10 ఉంటాయి అనుకుంటా. 10 అవతారాలు ఉంటాయి. రామ అవతారం, బలరామ అవతారం అని ఇలా కొన్ని అవతారాలు ఉంటాయి. ఇది పరశురామ అవతారం. ఇక్కడ అన్నప్రసాదం పెడుతున్నారు. ఇప్పుడే ప్రసాదం స్వీకరించాం. చాలా తక్కువ మంది, ఎట్ ఏ టైం ఒక 40 మంది వరకు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. చూడండి, నరసింహ అవతారం ఇది, కూర్మ అవతారం ఇది, అది మత్స్య అవతారం అండి. ఇది ఐస్ క్రీమ్. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ ఐస్ క్రీమ్ అనేది మస్ట్. గొడ్లో ఫ్యాక్టరీ ఉంటుంది, ఐస్ క్రీమ్ మస్ట్. దర్శనం బాగా అయిపోయింది, కానీ చాలా ఎండగా ఉంది, చాలా వేడిగా ఉంది. కాకపోతే దేవుడి దర్శనం కోసం ఎండలోనే కాదు, ఏ ఎండకైనా వెళ్తాం. సో అంతేనండి, ఈరోజు ట్రిప్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తామే, ఇంటికి వెళ్ళి ఇంకా పడుకోవాలి. ఓకే, బాయ్ గైస్. చూడరా.